ఈ ఆధునిక భారతదేశం ప్రతి ఒక్కరిని గౌరవిస్తుంది. అది ఏ విధంగా అంటే, మన సగటు విద్యార్థుల్ని ప్రశ్నపత్రాల లీకుల ధర్నాలతో, రోడ్లపైన చెరసాలలతో గౌరవిస్తుంది. ఈ ఆధునిక భారతదేశం చదువుకున్న ప్రతి ఒక్కరిని చాలా బాగా గౌరవిస్తుంది. 100లో 83 మందిని ఎంతలాగా గౌరవిస్తుందంటే నిరుద్యోగంతో గౌరవిస్తుంది. 30 లక్షల మంది ఉద్యోగానికి అప్లై చేస్తే 17,000 మంది మాత్రమే వేకెన్సీ ఉండేలాగా ఈ ఆధునిక భారతదేశం చదువుకున్న గ్రాడ్యుయేట్స్ని, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ని గౌరవిస్తుంది. ఈ ఆధునిక భారతదేశం కర్షక, కష్ట కార్మికుల్ని చాలా బాగా గౌరవిస్తుంది. ఏ విధంగా అంటే, కష్ట కార్మికులకి ఇంకొంచెం కష్టాలు వచ్చే విధంగా, ఇంకొంచెం ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చే విధంగా, ఆ నెల గడవడానికి ఇంకొంచెం కష్టపడే విధంగా గౌరవిస్తుంది. ఈ ఆధునిక భారతదేశం ప్రశ్నించేవాడిని ఇంకా బాగా గౌరవిస్తుంది. జైళ్ళ సంఖ్యలతో గౌరవిస్తుంది. ఈ ఆధునిక భారతదేశం తప్పులు చేసేవారిని, లూటీలు చేసేవారిని, దౌర్జన్యాలు చేసేవారిని ఇంకా బాగా గౌరవిస్తుంది. వ్యాపారాలతో, రాజకీయాలతో ఈ ఆధునిక భారతదేశం నిన్ను గౌరవిస్తుంది, నన్ను గౌరవిస్తుంది. అందుకే నేను ఈ ఆధునిక భారతదేశంలో పుట్టినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.